బాబు లండన్ టూర్ అన్నటువంటిది యాక్చువల్‌గా ముందంతా ప్రచారం చేసింది అక్కడ పరిశ్రమలకు పెట్టుబడులకు సంబంధించి అన్నది. అది కూడా ఒక కార్యక్రమం ఎళ్తున్నారు కాబట్టి ఎట్లాగో అన్నది యాడ్ చేశారు. అసలేంటయ్యా అక్కడ అంటే భువనేశ్వర్ గారికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ వచ్చింది. ఒకప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అందుకున్నటువంటి అవార్డు ఆవిడకి ఇచ్చారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్‌కి గోల్డెన్ పీకాక్ అవార్డ్ వచ్చింది. ఈ 2 అవార్డులు తీసుకోవడానికి ఏదైతే హెరిటేజ్ ఫుడ్స్‌కి ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు ఆ సంస్థ ఎండీ హోదాలో ఆమె అందుకోబోతున్నారు. అదే సందర్భంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2020 సంవత్సరం డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుని నవంబర్ 4 లండన్‌లో ప్రదానం చేయబోతున్నారు. దాన్ని తీసుకోవడానికి వెళ్ళబోతున్నారు. వ్యక్తిగత పర్యటన తర్వాత 2 రోజుల పాటు మాత్రం లండన్ పారిశ్రామికవేత్తలు ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సిఐ భాగస్వామ్య సదస్సుకి రమ్మనమని పిలుస్తారు. బేసిక్‌గా కుటుంబ ప్రోగ్రామ్. తర్వాత దీన్ని కూడా చేస్తారు. ఇదివరకు జగన్ అట్లాగా ఫ్యామిలీతో వెళ్ళినటువంటి సందర్భంలో ఆ డబ్బులన్నీ తనే పెట్టుకున్నాడు. బట్ అలా సెక్యూరిటీ వీళ్ళకి సంబంధించిన దానికి ప్రభుత్వం డబ్బులు పెట్టారు అంటూ అప్పట్లో రచ్చ చేశారు. అదంతా పెట్టి మొత్తం జగనే అంటే కాదు ఇంతవరకు మాత్రమే జగన్‌ది. జగన్ టూర్‌ది ఫ్యామిలీకి జగనే ఖర్చు పెట్టుకున్నాడు. ఉట్టి సెక్యూరిటీది ఎక్కడున్నా సరే అది కామన్ అన్నటువంటిది ప్రచారం చేశారు. ఇప్పుడు మరి ఈ డబ్బులు ఎవరు పెట్టుకుంటారు? ఇది చర్చ.